ఊర్లల్లా సర్కారు బళ్ళల్లో చదువు చెప్పే సార్లు అంటే మస్తు మర్యాద ఇస్తారు అందరూ. ఆనిక్కాయలు కాసినా, చిక్కుడుకాయలు కాసినా, మక్క కంకులైనా ఏవైనా సరే కూర కాస్త తీసుకపోండి సారు అని తెచ్చిస్తారు. ఏ వద్దు తీయమ్మా అన్నా కూడా బర్వేమున్నది సారు, బండి మీద నా బుర్ర బుర్ర ఓడు పట్టుకపోరాదురు జరంతా అని పాయరంతో ఇస్తారు. టీచర్లు కూడా వాళ్ళ పాయరాన్ని కాదనకుండా ఆ చిరు కానుకలను తీసుకొని పోతారు. ఆడికి ఓకే కానీ గురుదక్షిణ కింద గీసంటి వ్యవహారాలు చేస్తేనే ఎవరికైనా బీపీలు ఎత్తది. ఆహా, సుఖం వస్తే ముఖం గడగ తీరదు అన్నట్టు సర్కారు బడిలో పాఠాలు చెప్పే పంతులమ్మకు ఎంత సుఖం వచ్చిందో చూడరి. మంచిగా షాప్ వేసుకొని శయన మందిరంలో వండుకున్నట్టే వండుకుంటే పరిచారికలు వింధ్యామరలతోటి గాలి ఊపినట్టు సంటి పిల్లగాళ్ళు మేడం గారికి పుస్తకాల అట్టలతోటి గాలి ఊపుతున్నారు. అందరు కూడా 6-7 ఏళ్ళ లోపు సంటోలో ఉన్నారు చూడురి. మరి పాఠాలు బాగా చెప్పి చెప్పి యాస్టకు వచ్చినట్టున్నది అమ్మగారికి. లేకుంటే పగటి బువ్వ పరిరేడు తిన్నాక నిద్ర వచ్చిందో కానీ చికెన్ దుకాణంలో ఈగలు వాలకుండా చేతులు ఊపినట్టు మేడం గారికి చెమటలు పట్టకుండా పిల్లగాన్లు ఇట్లా గాలి ఊపుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రా కాడున్న సర్కారు బల్లి ఉన్నది ఈ సక్కదనాల పంతులమ్మ. అగో పిల్లగాన్లను పాలే రోజుల లెక్క చేసుకొని ఇట్లా ఒంటి పనులు చేయించుకుంటున్నది. మరి ఇల్లు దగ్గర ఉంటే అమ్మగారు ఇంటి పనులు కూడా చేయించుకునేదేమో. బీదల పిల్లలు అంటే గంత లోకు అయిపోయారు చూడుర్రి కొంతమంది సర్కారు టీచర్లకు. ఇదంతా ఆ బల్యనే ఉన్న ఎవరో వీడియో తీసి నెట్లో పెడితే భూగోళం కంటే స్పీడ్గా తిరుగుతుంది ఇప్పుడు. ఇక ఈ ముచ్చట మీద అక్కడి సర్కారు మేడం గారి మీద విచారణకు ఆర్డర్ వేసిందట. కానీ సర్కారు పంతుల మీద ఉన్న కాస్త గౌరవాన్ని కూడా గంగల కలుపుతురు కదమ్మా ఇసొంటి పనులతోటి అని మస్తుగా తిట్టిపోస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళు.